హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉషా కిరణ్ ఫ్యాషన్స్. ఈరోజు మనం ఉషా కిరణ్ ఫ్యాషన్స్లో బ్యూటిఫుల్ బ్లౌజ్ హ్యాంగింగ్స్, బటర్ఫ్లై బ్లౌజ్ హ్యాంగింగ్స్ నెట్ ఫ్యాబ్రిక్తో ఎలా చేయాలో ఈజీగా చూసేద్దాము. దీనికి కావాల్సింది నెట్ ఫ్యాబ్రిక్ 5 ఇంచుల పొడవు 5 ఇంచుల వెడల్పు తీసుకోవాలి. ఇంకో ఫ్యాబ్రిక్ 3 ఇంచెస్ తీసుకోవాలి. 3 ఇంచుల పొడవు 3 ఇంచుల వెడల్పు తీసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా 2 ఫోల్డింగ్స్ తర్వాత క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఫోల్డింగ్ సైడ్ మన వైపు పెట్టుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి ఈ కార్నర్ వరకు. ఇలాగే చిన్న ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి. 2 ఫోల్డింగ్స్ చేసుకొని క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ సైడ్ మన వైపు పెట్టుకొని రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలాగే మిగతా 2 ఫ్యాబ్రిక్స్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. దీనికి కావాల్సింది జస్ట్ సూది దారం మాత్రమే, మిషన్ ఏం అవసరం లేదు. దీనికి రౌండ్ ఫ్యాబ్రిక్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయాలి. తర్వాత ఇంకో ఫోల్డింగ్ చేసుకొని మధ్యలో ఒక చిన్న నాట్ వేసుకోవాలి. తర్వాత చూడండి, స్ట్రైట్గా ఇలా సూదితో పైకి కుట్టుకోవాలి. నెక్స్ట్ థ్రెడ్తో ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. ఇలా రౌండ్గా చుట్టుకున్న తర్వాత పులు అల్లినట్లు అల్లుకోవాలి. తర్వాత థ్రెడ్ని కట్ చేసుకోవాలి, ముడి వేసేసుకొని. నెక్స్ట్ ఇప్పుడు చిన్న ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి. సేమ్ ఇదే విధంగా రౌండ్గా ఫోల్డ్ చేసి సేమ్ మధ్యలో నుంచి ఇలా పైకి ఒక కుట్టు కుట్టుకోవాలి. నెక్స్ట్ దారం చుట్టుకొని పులు అల్లినట్లు అల్లుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు పెద్ద ఫ్యాబ్రిక్ని చిన్నదాన్ని రెండింటిని కలిపి జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా జాయింట్ చేసుకొని మళ్ళీ రౌండ్గా చుట్టుకొని పులు అల్లినట్లు అల్లుకోవాలి. చూడండి, బటర్ఫ్లై రెడీ అయిపోయింది. బటర్ఫ్లై మధ్యలో పూసలు, బీడ్స్ ఏదైనా వేసుకోవచ్చు. మీ ఫ్యాబ్రిక్ కలర్ మ్యాచింగ్ చూసుకొని వేసుకోండి. నేనైతే బటర్ఫ్లై తీసుకున్నాను. ఇలా మధ్యలో కుట్టుకోవాలి. నెక్స్ట్ ముత్యాలు తీసుకున్నాను. కింద ఒకటి, పైన రెండు వేసుకున్నాను. ఓన్లీ ముత్యాలే 1 లేయర్ లేదంటే 2 లేయర్స్ అయినా వేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ డోరీ కుట్టుకోవాలి. డోరీ ఎలా ప్రిపేర్ చేశానో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఇలా ముత్యాలు కుట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్ తిప్పి డోరీ స్టిచ్ చేసుకోవాలి. డోరీ స్టిచ్ చేసిన తర్వాత బటర్ఫ్లై రెడీ అయిపోయింది. ఇలాగే ఇంకో ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాంతో బటర్ఫ్లై రెడీ చేసుకోవాలి. ఈజీగా బ్లౌజ్ హ్యాంగింగ్స్ మిషన్తో పని లేకుండా చేత్తోనే కుట్టుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ కోసం, టిప్స్ కోసం ఉషా కిరణ్ ఫ్యాషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.